జరిగితే గతంలో నా ఫోటో పెట్టుకుని గెలిచారు, నా ముఖం చూసి మీకు ఓటేశారు, నా మూలంగా గెలిచారు, మీరేంటి అనే ఆలోచన దూరంతో మాట్లాడే, అదేవిధంగా తల్లిని కూడా తీసేసే అధ్యక్షురాలుగా నేనే జీవితాంతం లైఫ్ టైం అధ్యక్షుడిగా ఉండాలని ఆలోచించే ఆ ఆలోచన ధోరణి నుంచి మీరు గెలవడానికి కారణం ఏమిటి అని ఒక నేషనల్ మీడియా అడిగితే కూటమి ప్రభుత్వం గెలుపుకి, పార్టీల గెలుపుకి గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు గాని భారతీయ జనతా పార్టీ గాని తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, మా కార్యకర్తల కృషి కానివ్వండి, ఈ కూటమి ఘన విజయానికి కారణమని చెప్పే ఆలోచన విధానానికి ఎంత మార్పు ఉందో ఈ రోజు ఏదైతే కేబినెట్ నిర్ణయం తీసుకుందో దానికి కూడా అంత తేడా ఉందని చెప్పేసి మనం చేస్తాము. గత ప్రభుత్వం విధ్వంసకరమైన ఆలోచనలతో అనేక రాష్ట్రానికి మేలు చేసి అనేక ప్రాజెక్టుల్ని ధ్వంసం చేస్తే ఈ పులివెందుల గత ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ దాదాపు 90%, 80%, 60% ప్రోగ్రెస్ లో ఉన్న వర్క్స్ కి ఈరోజు ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఆ పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి నీటి ప్రాజెక్టులు. ఎందుకంటే అక్కడంతా కూడా డ్రాట్ ఏరియా, కరువులకి ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు కాబట్టి కేవలం ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. గృహ నిర్మాణం, పీఎంఏవై అర్బన్, పీఎంఏవై గ్రామీణ్, పీఎంఏవై జన్మన్ 1.0 ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రానికి కేటాయించబడి నిర్మాణం పూర్తి కాని గృహాలన్నింటినీ కూడా కొనసాగించి పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం పొందడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఈ డిసెంబర్ 2024 కి ఈ స్కీమ్ పూర్తి అయ్యే నిబంధనలు ఉన్నా కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కోరిక మేరకు ఈ ఇళ్లను నిర్మించడానికి 26 మార్చి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో అవకాశం కల్పించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా 6.41 లక్షలు ఇల్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ 6.41 లక్షలు అర్బన్, అదేవిధంగా 1,09,000 గ్రామీణ్ ఈ ఇళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పటి వరకు ఏదైతే మెటీరియల్స్ విధానం కానివ్వండి, లేదా 3 ఆప్షన్స్ కానివ్వండి నిర్మాణంలో, ఆ విధానాల్లోనే కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంతకు ముందే టూరిజం పాలసీ, అదేవిధంగా వైద్యం, కుటుంబ సంఘం, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పాలసీలో ఇంతకుముందే మంత్రిమండలి ఆమోదించినా కూడా దాంట్లో కొన్ని పెట్టుబడులు రాబట్టడానికి కోసం కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. వాటిని ఈరోజు ఈ టూరిజం పాలసీలో కలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పర్యాటకంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబెట్టేలా భారీగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానం రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు తోడు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించబోతా ఉన్నాం. పర్యాటకుల్ని ఆకర్షించేలా టెంపుల్, ఎకో, అడ్వెంచర్, వెల్నెస్, అగ్రి టూరిజం కలుపుతూ టూరిజం సర్క్యూట్లని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ పాలసీ ద్వారా మనం చేస్తా ఉన్నాను. మరి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వడం ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు వీలవుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1956 బోర్డుల నామకరణాన్ని మార్చడంతో పాటు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020 అనుగుణంగా బోర్డుని పునర్నిర్మించడానికి చేసిన ప్రతిపాదనల్ని రాష్ట మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ప్రస్తుతం పిలువబడుతున్న ఆంధ్ర బోర్డ్ ఆఫ్ ఆయుర్వేదాన్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గా పిలువబడతా ఉంది.
అలాగే ఆంధ్ర బోర్డ్ ఫర్ హోమియోపతిని ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతిగా పిలువబడతా ఉన్నాయి. ఇట్స్ ఓన్లీ కొంచెం చిన్న అమెండ్మెంట్స్. ఇంత ముందే ఈ పాలసీని ఆమోదించడానికి కూడా మనం చేస్తాను. ఇంకోటి ఐఎన్సీ ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 పాలసీని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. రాజధాని అమరావతిని ఎలక్ట్రికల్ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ను సస్టైనబుల్